హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బాయ్స్ రివ్యూ చూసేసి అందరికీ హాయ్. టుడే రెసిపీ చికెన్ వెరైటీస్ పెట్టాను. నెక్స్ట్ చికెన్ ఫ్రైలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. గోంగూర చికెన్, పాలకూర చికెన్, ఎగ్ చికెన్, చికెన్ ఫ్రైలోనే బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఈరోజు నేను చేసే వెరైటీ అయితే నాకు తెలిసి ఎవరు చేసి ఉండరేమో. నేనైతే ఇలాగే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రై ఐటెంలోని ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి నేను ఫ్రై చేసుకుంటాను. ఈరోజు ఏంటంటే మన పాలు ఉన్నాయి కదా, మామూలుగా చిక్కటి పాలు తీసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి ముక్క, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్కి ఎలాగా మ్యాగ్నేట్ చేసుకుంటాం కదా, అన్నీ వేసి అలా మ్యాగ్నేట్ చేసుకొని బోన్లెస్ తీసుకున్నాను. ఇది స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇక చూడండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకొని అది ఏం చేయాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపి కడాయిలో ఫ్రై చేసుకొని ఆయిల్ వేసి చిన్నది బటర్ వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇందులో మ్యాగ్నేట్ చేసిన సరే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసిన తర్వాత చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ ఉంటుంది కదా, మసాలా పేస్టు, కొబ్బరిను జీడిపప్పు కలిపిన పేస్టు వేసి బాగా వేయించుకున్నాను. దాని మీద కారం, చికెన్ మసాలా, గరం మసాలా, కస్తూరి మెంతి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి దగ్గరికి వేయించుకున్నాను. మళ్ళీ దించే ముందు కూడా కరివేపాకు, కొత్తిమీర వేస్తాను. ఇదిగో ఇలా వేయించిన తర్వాత గట్టిగా బాగా అంటే వేయించుకున్న తర్వాత పాలు పోసుకోవాలి. పాలు చిక్కగా ఉండాలి. పాలు అంటే కొంచెమంది ఎగ్ చికెన్ బాగానే ఉంటుంది ఫ్రై, కాకపోతే ఎగ్ ఎందుకో నాకు పెద్దగా ఎల్లో ఇష్టపడదు. ఓన్లీ వైట్ అయితే నేను తింటాను, కానీ నాకు ఎల్లో ఇష్టపడదు. ఇంక చికెన్ కూడా కొంచెం వెరైటీ టేస్ట్ బాగుంటుంది. ఏంటంటే కొబ్బరికాయ, జీడిపప్పు పేస్ట్ రెండు కలిపి పేస్ట్ వేసాం, మసాలా పేస్ట్ వేసాం, ఇవన్నీ వేసాం కదా. నెక్స్ట్ ఆ చిక్కటి పాలు వేసాను, నేను ఆల్రెడీ వేసాను. చిక్కటి పాలు వేసాను, అందుకే చికెన్ చూడండి కొంచెం మధ్యలో అదొక్క గ్రేవీ చూడండి అలాగా ఎలా కనపడుతుందో. చిక్కటి పాలు పలుచగా ఉంటే మళ్ళీ ముక్క అంతా మెత్తగా వచ్చేస్తుంది. చిక్కటి పాలు వేసుకొని ఇలాగ కొంచెంసేపు మూత పెట్టేసి వేయించుకుంటే దీనికి 3 ఇంగ్రీడియంట్స్ చికెన్ ఫ్రై అంటే కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు కూడా వేసుకుంటాం. ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో గసగసాలు వేసుకుంటాం కాబట్టి, దోసపప్పు కూడా అలాగా వేసుకుంటాం కాబట్టి నేనైతే జీడిపప్పు, కొబ్బరికూరు కలిపి ప్రత్యేకించి సపరేట్గా నేను 2 పేస్ట్ చేశాను. ఈ మిగతావన్నీ గసగసాలు, దోసపప్పు ఇవన్నీ పేస్ట్లో చేశాను. ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేరేగా చేశాను. ఓన్లీ 2 పేస్ట్ చేశాను. పాలు చిక్కటి పాలు వేశాను. కూర అయితే ఈ రెసిపీ అయితే ఎక్సలెంట్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడే అంటే చికెన్ ఫ్రై కావాలంటే ఒక్కొక్కసారి చికెన్ ఫ్రై కూడా వెరైటీగా నేను చేసుకుంటాను. గ్రేవీస్ కూడా అవన్నీ నేను చేసినవన్నీ నేను ఛానల్లో పెడుతున్నాను. ఓకే, మీరు ట్రై చేయండి. ఈ పెద్ద ముక్కలైనా పర్వాలేదు, చిన్నవైనా పర్వాలేదు, కానీ నేనైతే చిన్ని కట్ చేసుకున్నాను. ఎంత పీసులు కట్ చేసుకున్నాను అంటే బాగా జ్యూసీగా, క్లమ్జీగా, చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇదంతా లోపల. ఇక చూడండి, మీరే చూడండి, పాలు వేయడం వల్ల అది ఎలా ఉక్కురు టైప్ లాగా వచ్చింది. అంటే పాలు ఆల్రెడీ నేను మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు, 1 స్పూన్ షుగర్, ఇవన్నీ మ్యాగ్నేట్ మనం చికెన్ ఫ్రైకి ఎలా చేసుకుంటామో, చికెన్ టిక్కాలకి ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాను. కాకపోతే మాత్రం ఎక్సలెంట్ రెసిపీ ఇది, మాత్రం మీరు ట్రై చేయండి. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే, ఈ రెసిపీని అయితే మాత్రం మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి. ఇది సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై. ఏంటంటే మిల్క్, కొబ్బరికూరు, జీడిపప్పు ఫ్రై చూసారా ఎంత ఇది ఇంకా అలా వేగుతూ ఉంటే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చాలా టేస్ట్ ఇది. ఆల్రెడీ చికెన్ ఫ్రైలు అందరికీ తెలుసు, కానీ ఇది కొత్తగా ట్రై చేయండి మీరు. ఇది నేను చేసిన రెసిపీ. ఓకే.